ఇప్పుడు చాలా మందికి యూరిన్ వెళ్తున్నప్పుడు నొరగొస్తుంది లేదా కాళ్ళు వాపులు బాగా ఉంటాయి. ఇవన్నీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్‌కి ఏమన్నా కారణమా? ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మెడికవర్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ దిండి మనతో ఉన్నారు. ఆయనని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ కిడ్నీ ఇష్యూస్ వల్ల అనేక రకాలు వస్తాయా? లేతే వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుందా అనేది ఒక క్వెషన్ సార్. లైక్ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే యూరిన్ వెళ్ళేటప్పుడు నురగ రావడం, కాళ్ళు వాపులు ఇవన్నీ కిడ్నీని డ్యామేజ్ చేస్తున్నట్ట ఏమంటారు సార్ వీటిని? యాహ్! సో, సిమ్టమ్స్ వైస్ చూసుకుంటే అండి, యూరిన్‌లో నొరగ కానివ్వండి, కాళ్ళు వాపు, ఒక్కొక్కసారి మొహం వాపు, అవును. ఈ సిమ్టమ్స్ అన్నీ ఏంటంటే కిడ్నీకి రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఈ ఓకే. సిమ్టమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అంటే ఎక్కువ ఎట్లాంటి ఇష్యూ వస్తే ఈ సిమ్టమ్స్ వస్తుంటాయి రైట్. సార్? రైట్. సో, ఇప్పుడు మనకేంటంటే ఫస్ట్‌గా మనము యూరిన్‌లో ఫ్రాతింగ్ గాని, నురగ గాని అనుకోండి. హ్మ్. సో, దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే, ఒకటి వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల హ్మ్. యూరిన్ ఎసిడిక్ అయ్యి ఫ్రాతింగ్ రావడం. ఓకే. 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 సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక్కొక్కసారి యూరిన్‌లో ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా సరే మనకి ఇలా కొంచెం నురగలాగా అనిపిస్తుంది. హ్మ్. తర్వాత థర్డ్‌ది ముఖ్యంగా మనం అలర్ట్ అవ్వాల్సిన మెడికల్ దీని మీద చూసుకుంటే యూరిన్‌లో ప్రోటీన్స్ లీక్ అయితుంటాయి. ఓకే. ఇదే మెయిన్ వరీ అన్నమాట. సో, హుహు. యూరిన్‌లో ప్రోటీన్స్ లీక్ అయినప్పుడు కూడా యూరిన్‌లో నురగొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. హ్మ్. సో, నార్మల్‌గా మనందరికీ తెలుసు ప్రోటీన్స్ అంటే బలము, మనకి స్ట్రెంగ్త్, ప్రోటీన్ అవునవును. డైట్ ఎక్కువ తీసుకోండి అని అవునవును. చెప్తూ ఉంటాం. అవును. సో, ఈ మనకి ఎప్పుడైతే కిడ్నీ నుంచి ప్రోటీన్స్ లీక్ అయితున్నాయో, సో, అంటే కిడ్నీ ఒక ఫిల్టర్ అనుకుంటే, హ్మ్. ఈ ఫిల్టర్‌లో ఉండే స్మాల్ పోర్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఈ ప్రోటీన్స్ అందులోంచి నార్మల్‌గా అయితే పాస్ కాలేవు. ఓకే. ఓకే. అంటే ప్రోటీన్ మాలిక్యూల్ సైజ్ పెద్దది. ఈ హ్మ్. ఫిల్టర్‌లో ఉండే హోల్స్ చిన్నవి. ఓకే. 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 బట్ ఎప్పుడైతే ప్రోటీన్ యూరిన్‌లో కనిపిస్తుందో, హ్మ్. అంటే ఈ ప్రోటీన్ పాస్ అయితున్నట్టేగా ఫిల్టర్ నుంచి. అవునవును. అవునవును. అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఫిల్టర్ హోల్స్ పెద్దవైపోయినాయి. హ్మ్. అంటే ఇదొక స్ట్రక్చరల్ డ్యామేజ్. అంటే హ్మ్. స్ట్రక్చరల్ డ్యామేజ్‌ని ఎప్పుడైనా మనం కరెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. అవును. ఓకే. సో, ఫంక్షనల్‌గా ఏదైనా తగ్గినప్పుడు మనం ఏదైనా చేసుకోవచ్చు గానీ, ఒక స్ట్రక్చర్ పోయిందనుకోండి చాలా చాలా డ్యామేజ్. కష్టం. సార్ మరి ఈ కండిషన్ ఎందుకొస్తుంది సార్? మోస్ట్‌లీ స్ట్రక్చరల్ డ్యామేజ్ అనేది ఏ కండిషన్స్, ఏ రీజన్స్ వల్ల అవుతుంది? యాహ్! సో, దీనికి కూడా ఎట్లా ఉంటాయంటే, మీరు ఫస్ట్ అడిగినట్టు హ్మ్. కిడ్నీ డ్యామేజ్ వల్ల మిగిలిన ఆర్గాన్సా? లేకపోతే మిగిలిన ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అడిగారు చూసారా? అవునవును. అట్లానే దీనికి కూడా ఏంటంటే, ప్రైమరీగా కిడ్నీలో ప్రాబ్లమ్ ఉండడం కానివ్వండి, హ్మ్. లేదా సెకండరీగా కిడ్నీ ఎఫెక్ట్ కానివ్వండి. హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్. హ్మ్. డయాబెటిస్ వల్ల సిస్టమిక్ డిసీజ్ అంటాం. అంటే అవునవును. డయాబెటిస్ వలన ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ కావచ్చు. అవునవును. కళ్ళ కావచ్చు. నుంచి కాళ్ళ కాళ్ళ వరకు. వరకు. ఓకే. అవును. సపోజ్ డయాబెటిస్ ఇన్ కాంబినేషన్ విత్ ఒక బ్యాడ్ హైపర్ టెన్షన్ ఇవి హ్మ్. ఇలా ఉన్నాయనుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఏమైతాయి అంటే ఈ ప్రెషర్ అంతా హ్మ్. హై షుగర్, హై బ్లడ్ ప్రెషర్ హ్మ్. ఇవన్నీ మన ఫిల్టర్‌ని కంటిన్యూయస్‌గా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఓకే. 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 ఈ ఎక్స్టర్నల్ స్ట్రెస్ ఇదేదో 1, 2 డేస్‌లో అయ్యేది కాదు. అవునవును. ఓవర్ మంత్స్ ఇంకా ఓవర్ ఇయర్స్ అని కూడా అనొచ్చు. హ్మ్. హ్మ్. అప్పుడు స్లోగా ఏమైతదంటే ఈ ఫిల్టర్ మీద డ్యామేజ్ డ్యామేజ్ అవుతుంది. అనేది స్టార్ట్ అవును. అయితది. ఓకే. సో, ఇది సెకండరీ కాజెస్. అవును. ప్రైమరీ కాజెస్ ఏంటంటే కొన్ని కిడ్నీలోనే కొన్ని డిసీజెస్ ఉంటాయి. అంటే గ్లోమెరులర్ డిసీజ్ అంటాం. అంటే ఇవి హ్మ్. ఇవి డైరెక్ట్‌గా పుట్టడమే కిడ్నీలో ఉంటాయి. ఈ బేస్మెంట్ మెంబ్రేన్‌ని ఈ హ్మ్. ఫిల్టర్‌ని డైరెక్ట్‌గా మనకి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అవును. ఇది యూజువల్‌గా ఏంటంటే ఇమ్యూన్ మీడియేటెడ్ ఉంటాయి. హ్మ్. ఓకే. అంటే కొంత రకమైన యాంటీబాడీస్ అన్నవి మనకి బయట ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి ఉపయోగపడాల్సిన యాంటీబాడీస్ ఈ కిడ్నీలోకెళ్ళి ట్రాప్ అయిపోయి ఫిల్టర్ దగ్గర ట్రాప్ అయిపోయి స్లోగా ఫిల్టర్‌ని డ్యామేజ్ చేయడం అవును. జరుగుతుందనమాట. అవును. ఓకే. ఇలాగ అబ్‌నార్మల్‌గా యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయినప్పుడు ప్రైమరీ గ్లోమెరులర్ డిసీజ్ ఉన్నప్పుడు కానివ్వండి, హ్మ్. మనకి కిడ్నీ డ్యామేజ్ అయితది. ఓకే. ఓకే. సో, ఇందులో ఏది అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని హ్మ్. బట్టి మనకి ట్రీట్మెంట్ టోటల్లీ డిఫరెంట్. అవునవును. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ అనుకోండి, హ్మ్. ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. అవునవును. నేను షుగర్ కంట్రోల్ చేసుకోకుండా, నేను కిడ్నీ కోసం బ్రహ్మాండమైన మెడిసిన్ ఏది వాడతానన్నా సరే లాభం లేదు. యూజ్ ఉండదు. యూజ్ ఉండదు. ఎందుకంటే ఎంత వాడినా సరే ఇదనేది బ్యాలెన్స్ చేయడానికి ఉండదు. ఉండదు. దీని డిమాండ్ అవును. అనేది అదే సప్లై అనేది ఎక్కువగానే ఉంటది. డ్యామేజ్ చేసే అవునండి. సప్లై. అవును. సో, యాహ్! సార్ ఇప్పుడు మరి ఒకవేళ ఇది ఇలానే పెరిగితే ఆ ఫిల్టర్ అనేది హ్మ్. డ్యామేజ్ అయితే కిడ్నీలో హ్మ్. ఆ ప్రోటీన్ రిలీజ్ అయిపోయి ఎక్కువ ఎక్సెస్ అయిపోతే నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా హ్మ్. ఉంటాయంటారు? సో, మనకి ప్రోటీన్ లీక్ అయిపోవడం వలన హ్మ్. యూరిన్‌లో ప్రోటీన్స్ అన్నీ పోతున్నాయి కాబట్టి బ్లడ్‌లో ప్రోటీన్స్ తగ్గిపోతాయి. ఓకే. ఓకే. సో, బ్లడ్‌లో ప్రోటీన్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో హ్మ్. మనకి ఇమ్యూనిటీ పవర్ ఉండదు. హ్మ్. అంటే బయట నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే మనం ఫైట్ చేయలేం. రెసిస్టెన్స్ ఉండదు. ఉండదు. హ్మ్. సెకండ్ థింగ్ బ్లడ్‌లో ప్రోటీన్ లెవెల్స్ తగ్గిపోతే మనకేమైతదంటే కాళ్ళలో వాపొస్తది. అవునవును. ఓకే. సో, మనం తీసుకుంటే 90% బ్లడ్‌లో వాటర్ ఉంటుంది. అవును. మిగిలిన ఆర్‌బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఇలాంటివి పక్కన పెడితే. హ్మ్. ఈ ఇంటిగ్రిటీ మెయింటైన్ అవ్వడానికి హ్మ్. ప్రోటీన్స్ ఆర్
గుడ్ మాలిక్యూల్స్ క్రూషియల్ అన్నమాట. అనమాట అదే. ఓకే, మ్మ్. ఆ వాటర్ అన్నింటినీ ఉంచుతుంది లోపల, ఆ మ్మ్. ఇంటిగ్రిటీ మెయింటైన్. ఎప్పుడైతే బ్లడ్ లో ప్రోటీన్స్ తగ్గిపోయినాయో మ్మ్. ఇంటిగ్రిటీ దెబ్బతిని మ్మ్. ఈ ఆంకాటిక్ ప్రెజర్ దెబ్బతినడం వల్ల మ్మ్. ఈ వాటర్ అన్నది ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ లోకి స్ప్రెడ్ అయిపోతుంది. థర్డ్ స్పేస్ లాసింగ్ అంటాం. అంటే కాళ్ళల్లో వాటర్ కనిపించవచ్చు, మ్మ్. స్కాన్ చేస్తే అబ్డామన్ లో కూడా వాటర్ ఉందంటారు, మ్మ్. ఎక్స్రే చేస్తే లంగ్స్ లో వాటర్ ఉందంటారు, ఒక్కొక్కసారి హార్ట్ చుట్టూ కూడా వాటర్ చేరిందంటారు. అవునవును. ఓకే, సో ఇవన్నీ డిటర్మెంటల్. సో ఓకే, అవన్నీ అంటే ఒక కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ గా కిడ్నీ డ్యామేజ్ వల్ల ఇవన్నీ మల్టీ మనకి ఆర్గన్ లోకి మల్టీ ఆర్గన్స్ లోకి వాటర్ వెళ్ళడానికి రీజన్ అవుతుంది. రీజన్ అవుతుంది. ఓకే, సో వీళ్ళు ఈజీగా ఇన్ఫెక్షన్ కి అది వెళ్ళిపోతారు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. సార్ దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? యా, సో ఫస్ట్గా ఏంటంటే ముందు మనము అండర్లైన్ కాజ్ తెలుసుకోవడము, షుగర్, బీపీనా, గ్లోమరల్ డిసీజెస్, ఈ అండర్లైన్ ప్రాబ్లమ్స్ అయినా ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది. ఈ అండర్లైన్ ప్రాబ్లమ్స్ అన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇది తెలుసుకోవడం కోసం కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్లు మనం రన్ చేయాల్సి ఉంటుంది. బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, కొన్ని స్కాన్స్, అవసరమైతే కిడ్నీ నుంచి చిన్న పీసెస్ టెస్ట్కి పంపిస్తాం. దీన్ని కిడ్నీ బయాప్సీ అంటాం. ఓకే, ఓకే, సో ఈ కిడ్నీ బయాప్సీ అనేది ఏంటంటే మైనర్ సర్జికల్ ప్రొసీజర్లోకి వస్తుంది. అంటే కట్ చేయడం అది ఉండదు, ఒక నీడిల్ ద్వారా కిడ్నీ నుంచి టిష్యూ తీసుకుని టెస్ట్కి పంపించడం జరుగుతుంది. ఇది ఏంటంటే అందరికీ చెయ్యము. ఈ డయాగ్నోసిస్ మనం ఎరైవ్ కావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్. సపోజ్ ఫస్ట్ స్టెప్ లో నాకు డయాగ్నోసిస్ వచ్చేసింది అనుకోండి, ఇదని తెలిసింది అనుకోండి, మనం అన్నీ వెళ్ళనవసరం. ఇలా ఈ టెస్ట్లు మనం డయాగ్నోసిస్ కోసం వెళ్ళి ఫైనల్ స్టేజ్ లో ఇక్కడ వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది అన్నమాట, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్. ఓకే, సో అది కాజ్ తెలిసిన తర్వాత మనం డెఫినెట్ గా మనం దానికి తగ్గట్టు మెడికేషన్ పెట్టుకుంటాం. ఓకే, అయితే బీపీ అయితే ఓన్లీ జస్ట్ బీపీ వల్ల అనుకోండి, జస్ట్ బీపీ మెడిసిన్ వాడితే చాలు. షుగర్ అనుకోండి, షుగర్ తగ్గిస్తే సరిపోతుంది. ఇది గ్లోమరల్ డిసీజ్ ఏమైనా అనుకోండి, దానికి సంబంధించి కొన్ని ఇమ్యూనో మాడ్యులేటర్స్, ఇమ్యూనో సప్రెషన్ మెడికేషన్స్ ఉంటాయి. దాన్ని వాడుకుంటే మనం దీన్ని కిడ్నీని రివర్స్ చేయొచ్చు. ఓకే, అంటే ఫైనల్ గా ఒకటి ఫస్ట్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం అనేది ఫస్ట్ ప్రియారిటీ. బట్ ఒకవేళ ఈ సిచ్యువేషన్ వస్తే దీన్ని క్యూరబుల్ డిసీజ్ అని అనుకోవచ్చు సార్? అనుకోవచ్చు. అసలు ఇర్రివర్సిబుల్ అనే సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పటి వరకు, ఆ స్టోరీ ఏమీ లేదు. అంటే ఇర్రివర్సిబుల్ అనేది మళ్ళీ ఇది కూడా అండి, ఇదే ప్రాబ్లమ్ తో ఆయన ఒక 6 months 1 year 2 years అలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చేసి లాస్ట్ స్టేజ్ లో, ఎందుకంటే మనం ఫస్ట్ అనుకున్నాం స్ట్రక్చరల్ డ్యామేజ్ అనుకున్నాం. ఓకే, ఆ స్ట్రక్చరల్ డ్యామేజ్ హోల్స్ అన్నవి చాలా విపరీతంగా పెద్దవైపోయి, ఓకే, మొత్తం ఫిల్టర్ యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతినేసింది అనుకోండి. ఓకే, అప్పుడు యూరిన్ లో ప్రోటీన్సే కాదు, యూరిన్ లో బ్లడ్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ కేస్ అన్నమాట. యూరిన్ లో ప్రోటీన్ లీక్, యూరిన్ లో బ్లడ్ లీక్ అయిపోవడము, ఇవన్నీ అయిపోయిన తర్వాత దెన్ మనం ఏంటంటే ఎప్పుడైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోయిందో, అదే సింపుల్ మనకు సామెత ఉంది, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు. దెన్ అప్పుడు డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ కూడా వస్తాయి.